చూసారు కదండి, గుమగుమలాడిపోయే టమాటా మునక్కాడ కొబ్బరి కూర చూసారు కదా. నమస్కారం అండి. చూసారుగా, ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే టమాటా ములక్కాడ కర్రీ అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను చూడండి. టమాటా ఇవి సుమారుగా ఒక 8 టమాటాలండి, కొబ్బరి కొంచెం ఒక చిన్న, అలానే 2 మునక్కాయలు, 3 ఉల్లిపాయలు మీడియం సైజువి. ఇవేనండి వీటికి కావాల్సిన పదార్థాలు. ఉప్పు మరియు కారం. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం కొబ్బరికాయ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకుని అందులోనే మీకు చూపించాలండి. కొబ్బరికాయ, ధనియాలును, కారం వేసి ముందుగా మనం ఒక బాణీ పెట్టుకునండి. ఆ తర్వాత అందులో ఒక 6-7 చెంచాల నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పడతాయండి. మరియు చూసారుగా ఎంత చక్కగా వేగిపోయా. అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదండి, మన ఉల్లిపాయలు మునక్కలో వేసేసుకుందాం చక్కగా. ఇందులోనే మనం ఇస్తారు కదండి టమాటా కూర చక్కగా అలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది అనమాట. ఇలా అందులోనే మనం చక్కగా కొబ్బరికాయతో ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి చూసారు కదండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక నేను ఉప్పు వేయలేదనమాట, మనం తగినంత ఉప్పు వేసుకోవాలి మరి. చూసారు కదండి, ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న సాంబార్ ఫైనల్ టచ్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి ఒకసారి. నమస్కారం అండి. చూసారుగా, ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే టమాటా ములక్కాడ కర్రీ అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను చూడండి. టమాటాలు ఇవి సుమారుగా ఒక 8 టమాటాలండి, ఒక 8 టమాటాలు మీడియం సైజువి, ఎర్రగా చూసారు ఎంత ఎర్రగా ఉన్నాయి, ఇలా ఎర్రగా ఉన్న టమాటాలు మీడియం సైజువి ఒక 8 టమాటాలండి. కొబ్బరి కొంచెం ఒక చిన్న ముక్క అండి, అలా తరిగి ఉంచుకోండి. 4 పచ్చిమిర్చి, ఇదేమో ధనియం, మిరియం, జీలకర్ర ఆడిన పొడి అండి, మా ఇంట్లో ఇప్పుడు అలా ఉంటుంది అనమాట అది. మరియు కొంచెం సోంపు, అలానే 2 మునక్కాయలు, 3 ఉల్లిపాయలు మీడియం సైజువి. ఇవేనండి వీళ్ళకి కావాల్సిన పదార్థాలు. ఉప్పు మరియు కారం, పసుపు ఇవి కూడా అవసరం అవుతాయండి. ఇవి మన టేస్ట్కి తగ్గినట్టుగా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం నడవండి. మనం కొబ్బరికాయ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకుని అందులోనే మీకు చూపించానుగా ధనియం, మిరియం, జీలకర్ర పొడి మరియు 2 చెంచాల కారం వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి. కొబ్బరికాయ, ధనియాలును, కారం వేసి దీన్ని ఇలా పక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలానే టమాటాలు కూడా ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక బాణీ పెట్టుకునండి. ఆ తర్వాత అందులో ఒక 6-7 చెంచాల నూనె, టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని అందులో తగినంత ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పడతాయండి. మరియు సోంపు, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నాకు జీలకర్ర కన్నా సోంపు ఫ్లేవర్ బాగున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే నేను సోంపు వేసుకుంటున్నాను అనమాట. ఇందులో మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో వేసుకుని వీటిని వేయించుకుందామండి. చూసారుగా చక్కగా వేగుతున్నాయి అనమాట. చూసారుగా ఎంత చక్కగా వేగిపోయా. అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి సన్నగా ద్వారం మంట మీద వేయించుకుందాం. ఇలా చక్కగా నూనె అంతా వీటికి కలిసేలా పెట్టుకుని కొంచెం ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేసుకుందాం. చూసారు కదండి, మన ఉల్లిపాయలు, మునక్కాయలు చూసారా ఎంత చక్కగా వేగాయో. ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే మనం చక్కగా ఆడి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. కాస్త ఇందులో వాటర్ పోసుకుని పొంచుకుని వేసుకుందాం. చక్కగా ఇందులోనే మనం టమాటా పేస్ట్ వేసుకుని శుభ్రంగా కలుపుకుందామండి. ఇది కాస్త పచ్చిదనం పోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మరగనిద్దాం. సరే కదండి, టమాటా కూర చక్కగా అలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మనం చక్కగా మనం వేపుకోవాలన్నమాట దీన్ని. చూసారుగా, ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం తయారు చేసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకుందాం. అందులోనే మనం చక్కగా కొబ్బరికాయతో ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి. ఇలాగా కొబ్బరికాయ కూడా కాసేపు ఉడికితే, ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, కాసేపు ఉడికితే చాలు. ఇందులోనే మనకు గ్రేవీకి తగ్గట్టుగా కాస్త వాటర్ పోసుకుందాం. ఇలాగా కాస్త కొంచెం అది ఆ కొబ్బరి అది కాస్త ఉడకాలి కదండి, కాస్త వేసుకుంటే ఉడుకుతుంది అనమాట. పోసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక నేను ఉప్పు వేయలేదనమాట, మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. సుమారుగా నాకు 2 చెంచాలు ఉప్పు పట్టిందండి. తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం వేసి చక్కగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్లోటింగ్ అవుతుందో, ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట మనకి.
చూసారు కదండి, ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న సాంబార్ పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇదేనండి దీనికి చిన్న ఫైనల్ టచ్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఒక అరచెంచా సాంబార్ పొడి వేసుకోండి, ఇంట్లో తయారు చేసిందేనండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కూడా పైన జల్లేసుకుందాం. ఆల్మోస్ట్ మన కూర అయిపోయినట్టేనండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే మన టమాటా కూర రెడీ. చూసారు కదండి, గుమగుమలాడిపోయే టమాటా మునక్కాడ కొబ్బరి కూర. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మా అత్తమ్మ చేసిన టమాటా కొబ్బరి మునక్కాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.